అలా నేను మీ విజయాని. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అదంతటికీ కారణం మీరే అన్నమాట. మన వంటశాలకి 1 lakh సబ్స్క్రైబర్స్ అయినందుకు యూట్యూబ్ నుంచి మనకి ప్లే బటన్ వచ్చింది, సిల్వర్ ప్లే బటన్. మీకు చూపిద్దామని చెప్పేసి ముందు మీ అందరికీ కూడా షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు అందరూ సపోర్ట్ చేసినందుకేనండి ఈ 1 lakh సబ్స్క్రైబర్స్ అందరూ మీరు చేసుకున్నందుకే. లేకపోతే నాకు తెలుసండి, చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎంతమంది ఉంటారండి, 1000, 2000, 3000 చేసుకున్నా కూడా అందరూ చూడాలని అయితే ఏం లేదు కదా వీడియోనైతే. ఎవరికైతే నచ్చి ఈ వీడియో చూడాలి, ఈ వీళ్ళు చేసిన వంటలు నచ్చుతున్నాయని చేసుకుంటారు, అది వంటనే కానీ ఏదైనా కానీ ఇష్టపడి చేసుకుంటారు, వాళ్ళు మాత్రమే వీడియోస్ చూస్తూ ఉంటారు కదా. అది సబ్స్క్రైబర్స్ అయినా యూవర్స్ అయినా ఎవరైనా సరే నచ్చితేనే చూస్తారు, లేకపోతే చూడరు కదా. మీరందరూ ఉన్నారు కాబట్టే నేను ఈరోజు ఇలా ఉన్నాను. లేకపోతే అది యూట్యూబర్స్ నేననే కదండి, ఎవరైనా అంతే. మీరందరూ చూస్తున్నారు కాబట్టే యూట్యూబ్ ఇంత చక్కగా నడుస్తుంది నాకు తెలిసి. మీ అందరి దయ వల్లే నాకు ఈరోజు 1 lakh సబ్స్క్రైబర్స్, ఈ ప్లే బటన్ రావడానికి మీరే కారణం. ఈ హ్యాపీనెస్లో అందుకే మీతో కూడా పంచుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు యూట్యూబ్ ప్లే బటన్ మీకు చూపిస్తున్నాను అనమాట. అట్టే పెట్టాను అనుకున్నా, ఓపెన్ చేసి ఉంది కదా ఆల్రెడీ, అందుకు చూసుకోవాలి. పర్లేదు, ఏం కత్తిస్తాం, పడిపోద్దేమో. పట్టుకున్నాను ఇట్లా. ఇది బాగుంది, మెత్తగా స్పాంజ్లా ఉంది. డ్యామేజ్ అది ఏమైనా గమ్మున అవుద్దని అలాగే ఇచ్చినట్టున్నారు. ఇది ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఉందండి. ఇంకోటి ఏదో చెప్పారు, ఇది నాకు తెలిసినవి మాత్రం చెప్తున్నాను, ఇందులో వచ్చినవి అయితే. ఇదేంటిది? సర్టిఫికెట్కి ఓ సంతకం పెట్టేసి ఇచ్చారు గురువు గారు. ఎవరైనా ఏంటది, యూపీఎస్సి సిఇఓ అంట. అందుకని గురుగారు సంతకం పెట్టేసి ఇచ్చారు. సంతకం బాగుంది, పెట్టిన సంతకం అంటే నా సంతకంలో ఎవరికి రాదులేండి, లక్షలో ఒకరికి వస్తుంది. ఇదేంటంటే మనకి వంటశాలకి గుర్తింపు కార్డు అనమాట. అంటే 1 lakh సబ్స్క్రైబర్స్ అయినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ మనకి ఇచ్చారు. ఇది ఒకటి మన యూట్యూబ్కి అర్హులు మనం అని చెప్పేసి. మీరు అర్హులండి యూట్యూబ్కి, బాగానే చేశారు, ఇలాగే చేసుకుంటా ఉండండి. మళ్ళీ 10 లక్షల మంది గోల్డెన్ బటన్ కూడా వస్తుంది అప్పుడు, ఎంకరేజ్మెంట్ చేస్తూ. ఇదిగోండి మన యూట్యూబ్ నుంచి వంటశాలకు వచ్చిన ప్లే బటన్. మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను. సిల్వర్ ప్లే బటన్ చూసారా, భలే ఉంది కదా, చాలా బాగుందండి అసలు నిజంగా. అయితే మా వాళ్ళు అందరూ ఓపెన్ చేసిన తర్వాత చూపించితే ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కళ్ళు చూస్తూ అందరూ ఇదిగోండి ఇలా గడ్డలు చూసుకోవడం, అసలు చూసుకోవడం, ఇలా చూసుకోవడం, ఈ పనులు చేస్తారనమాట. అందరు మొహాలు చూసుకోవడం, అబ్బా భలే కనిపిస్తుంది అక్క, భలే కనిపిస్తుంది అంటూ అందరూ ఇలా చూసుకుంటున్నారు. ఎందుకంటే అసలు మిర్రర్ కింద ఉంది కదండి, అందులో ఎంత బాగా కనిపిస్తుందంటే చిన్న మచ్చున్నా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ చెప్పాలంటే ఎంత మచ్చున్నా, లైట్గా ఏదన్నా కొంచెం ఇదిగా ఉన్నా కూడా అంత క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అందరూ చూసుకుంటూ వేళకోళం ఆడుతూ ఉన్నారు నన్ను. అయితే అందరూ చెప్తున్నారనమాట, అసలు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉందని. మరి మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కూడా నాకన్నా ఎక్కువ హ్యాపీగా ఉంటుంది అని నాకైతే తెలుసండి. ఇదంతా మీ అందరి వల్లే నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వడం, ఈ ప్లే బటన్ రావడం. లేకపోతే అసలు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఏంటండి, నిజం చెప్పండి, 1000 మంది సబ్స్క్రైబర్లు అవ్వాలంటే ఎంత కష్టమో. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళకి, కొత్తగా ఉన్న వాళ్ళకి, సబ్స్క్రైబర్లు అవ్వని వాళ్ళకి చాలా మందికి తెలుసండి ఆ బాధ ఎలా ఉంటుందో. నాకు 3 ఛానల్స్కి అదే బాధ అనమాట. తర్వాత వంటశాల కుకింగ్ ఛానల్ పెట్టిన తర్వాత అవుతారని తెలుసు, కానీ ఎప్పుడో అవుతారులే అనుకున్నాను, కానీ ఇంత తొందరగా వస్తారా అని అనుకోలేదు. ఇంకా ఏంటంటే మధ్యలో నేను ఇంకా కొన్నిసార్లు వీడియోస్ చేయకపోవడం, హెల్త్ బాగోకపోవడం, మనం ఏదో ఒక రీజన్ వల్ల కంటిన్యూషన్గా పెట్టకపోవడం, లేకపోతే ఈ పాటికి ఇంకా 3-4 months ముందే వచ్చేసేది, 1 year లోపల ఖచ్చితంగా వచ్చేసేది. అది కొన్ని తప్పులు మనవి కూడా ఉంటాయి కదా, అది కూడా ఒప్పుకోవాలి. లేదు నేను చేసేసాను నాకు రాలేదు అని అనుకోకూడదు కదా. అసలు 1,00,000 మంది అండి, 1,00,000 మంది అంటే అమ్మో, నిజం చెప్తున్నానండి, చాలా హ్యాపీగా ఉంది నాకైతే నిజంగాను. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు రావడం ఏంటి, యూట్యూబ్ నుంచి నాకు ప్లే బటన్ వచ్చింది అని చాలా ఆనందంగా ఉంది. నేను యూట్యూబ్ ఛానల్స్లో అది చూసి 1,00,000 మందికి ప్లే బటన్స్ వచ్చినాయి అని చూస్తే, అబ్బో చాలా, అబ్బాయి ఎలా ఉంటుందో, వాళ్ళ హ్యాపీ కదా, చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు కదా అని అనుకునేదాన్ని.
అది నాకు కూడా వచ్చింది కదా, ఇప్పుడు తెలుస్తుంది ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే. అందరు ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి నిజంగా ఇలా వస్తే. మనకి 2000 మంది సబ్స్క్రైబర్లు 6000 మంది ఉంటారు చూడండి, వాళ్ళకి తెలుసండి ఎందుకంటే ఈ బాధ ఎలా ఉంటుందో. నాకు 3 ఛానల్స్కి అంతే సబ్స్క్రైబర్లు ఉన్నారు. అప్పుడు నేను ఎంత బాధపడేదాన్నో, అసలు ఏంటి సబ్స్క్రైబర్ పెరగట్లేదు, ఏం చేయాలి. అందుకే ఛానల్స్ మార్చేస్తానే ఉన్నాను. మార్చి ఈ కంటెంట్ కాదు, నాకు ఏది అనుగుణంగా ఉంటుంది, నేను ఏది చేస్తే జనాలు చూస్తారు అని చెప్పేసి అనుకుని చేశాను అనమాట. మరి మా వంటశాలను ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ గెలుపు మనందరిది. 1 lakh సబ్స్క్రైబర్స్ ఇదంతా మనందరి గెలుపు అనమాట. మరి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఎలా ఉందో కామెంట్లో నాకైతే తెలియచేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకేందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం మనం. ఓకేనండి, బాయ్ బాయ్.